నటుడి శివాజీకి నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్. హీరోయిన్ల డ్రెస్సింగ్పై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన కామెంట్లను ఖండించిన సెలబ్రిటీలు. సినీ నటుడి శివాజీకి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దండోర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లపై డ్రెస్సింగ్పై ఆయన చేసిన కామెంట్లను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంది. శివాజీ వ్యాఖ్యలను పలువురు సినీ నటులు ఖండించిన నేపథ్యం. నిజంగానే ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవానికి తప్పులేదు. ఎందుకు తప్పులేదు అంటుందంటే, ఇవాళ ఉన్నటువంటి మన డ్రెస్సింగ్ స్టైలు ఇది భారతదేశంలో విభిన్న కులాలు, విభిన్న మతస్థులు అందరూ బతుకునే నేపథ్యం ఉంది. విచ్చలవిడిగా మనం వేసుకునేటువంటి బట్టల మీద మన దృష్టి అంతా వెళ్ళిపోతుంది. ఇవాళ మనం వేసుకునేటువంటి బట్టలు, ఆ బట్టల నేపథ్యంలో చూసేటువంటి జనం, అక్కడ ఉన్నటువంటి సొంత తండ్రి కూడా ఆ బట్టల మీద, ఆమె వేసుకునే డ్రెస్ మీద చూసేటువంటి పరిస్థితి. ఇవాళ రేపులు, మర్డర్లు, మానభంగాలు ఇవాళ భయంకరంగా జరగడానికి కారణం ఏంటంటే మన డ్రెస్సింగ్ స్టైలే. మన డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేకపోతే అవి చూసేటువంటి వ్యక్తులు, ఎవరైతే చూసేటువంటి వ్యక్తులారో వాళ్ళ ఫోకస్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి సందర్భంలో మంచి బట్టలు వేసుకొని, సాంప్రదాయ దుస్తులను వేసుకొని, సాంప్రదాయబద్ధంగా ఉన్నట్లయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు, ఎవరికి ఎలాంటి ఆలోచన కూడా ఉండదు అనేటువంటిదే శివాజీ చేసిన వ్యాఖ్యలు. ఆ శివాజీ చేసిన వ్యాఖ్యల విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేసిళ్ళు. దాని విషయంలో నిజంగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొంత వెనక్కి తీసుకొని, ఏదైతే ఆయన చెప్పినటువంటి డ్రెస్సులు బాగుంటుంది, కానీ అనవసరమైనటువంటి డ్రెస్సులు వేసుకుంటే తప్పుడు అనేటువంటి ఆలోచన కూడా ఆయన చెప్పిన వాక్యాల్లో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయితే జరుగుతున్న నేపథ్యం అయితే మనం చూసినాం.